ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. తెలుగు హోమియోపతి గురుకులానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం హోమియోపతి ప్రపంచంలో, ముఖ్యంగా ప్రాక్టీస్లో మనందరికీ తరచుగా ఎదురయ్యే ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి లోతుగా చర్చిద్దాం. అసలు ఈ టిష్యూ సాల్ట్స్కి మన క్లాసికల్ హోమియోపతికి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి? గత భాగాల్లో మనం టిష్యూ సాల్ట్స్ గురించి, వాటి కాంబినేషన్స్ గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. ఆ ప్రయాణం తర్వాత ఇప్పుడు సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది, మరి క్లాసికల్ హోమియోపతికి వీటికి సంబంధమేంటి, తేడా ఏంటి అని. అందుకే ఇప్పుడు ఆ పునాది మీద నిలబడి ఒక స్పష్టమైన పోలిక చేద్దాం. కేవలం థియరీ మాత్రమే కాదు, మన క్లినిక్లో పేషెంట్ని చూస్తున్నప్పుడు ఈ తేడాలు మనకి ఎలా కనిపిస్తాయి, వాటి మూలాల దగ్గరనుంచి అవి పనిచేసే విధానం, పొటెన్సీ, డోసేజ్, ఇలా ప్రత్యొక్క అంశాన్ని చాలా స్పష్టంగా విశ్లేషించుకుందాం. సరే, మరి మన మొదటి విభాగంలోకి అడుగు పెడదాం. పుట్టుక మరియు తత్వశాస్త్రం. అంటే వాటి ఫౌండేషన్స్ ఎలా ఉన్నాయి? చూడండి, ఏ వైద్య విధానానికైనా దాని పునాదే కదా బలం. ఇక్కడే ఈ రెండు పద్ధతులు వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తాయి. డాక్టర్ షుస్లర్ ఆలోచన అంతా కూడా మన శరీరంలోని ఫిజికల్ కెమిస్ట్రీ మీదే ఉంది. ఆయన ఏమన్నారంటే, మన కణాల్లో కొన్ని మినరల్ సాల్ట్స్ లోపం వల్లే రోగమొస్తుంది అని. ఇది ఎంత సింపుల్గా ఉందో కదా. కానీ ఈ ఆలోచన క్లాసికల్ హోమియోపతి మూలసూత్రాలకు ఎంత భిన్నంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనం మొదటి అత్యంత కీలకమైన తేడాను గమనించాలి. టిష్యూ సాల్ట్స్ మన శరీరాన్ని ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలా చూస్తాయి. వాటి పనేంటంటే ఆ ఫ్యాక్టరీలో కెమికల్ బ్యాలెన్స్ని సరిచేయడం. అంటే బాడీ కెమిస్ట్రీ మీద నేరుగా పనిచేస్తాయి. కానీ క్లాసికల్ హోమియోపతి అలా కాదు. అది ఆ భౌతిక స్థాయిని దాటి డైనమిక్ లెవెల్లో, అంటే మన లోపలున్న జీవశక్తి లేదా వైటల్ ఫోర్స్ని సున్నితంగా ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది. ఒకటి బాడీ పార్ట్స్ని సరిచేస్తే రెండోది ఆ బాడీని నడిపించే శక్తిని సరిచేస్తుంది. ఈ ఫిలాసఫీలో ఉన్న తేడా మనం ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బయోకెమిక్ విధానం చాలా సూటిగా ఉంటుంది. శరీరంలో ఫలానా ఉప్పు లోపించిందా, సరే ఆ ఉప్పును నేరుగా ఇచ్చేద్దాం, అంతే. దీనినే డెఫిషియన్సీ థియరీ అంటాం. కాని క్లాసికల్ హోమియోపతి అస్సలు అలా ఆలోచించదు. అది తలనొప్పి అనో కడుపు నొప్పి అనో చూడదు. అసలు ఆ మనిషెవరు, అతని శారీరక, మానసిక, భావోద్వేగ లక్షణాలన్నీ కలిపి ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ స్వరూపానికి సరిపోయే మందు కోసం వెతుకుతుంది. ఇప్పుడు మోడాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక సిమ్టమ్ దేనివల్ల ఎక్కువవుతుంది, దేనివల్ల తగ్గుతుంది అనే వివరాలన్నమాట. టిష్యూ సాల్ట్ సెలెక్షన్లో ఇవి ఉపయోగపడొచ్చు, కానీ అంత ముఖ్యం కాదు. జస్ట్ ఒక సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతే. కానీ క్లాసికల్ హోమియోపతి మహామహుల ప్రకారం ఈ మోడాలిటీసే సరైన రెమెడీకి తాళంచెవిలాంటివి. అవి లేకుండా సరైన మందును సెలెక్ట్ చేయడం దాదాపు అసాధ్యం. అవి చాలా చాలా నిర్ణయాత్మకమైనవి. మందును ఎలా సెలెక్ట్ చేస్తాం, దేని ఆధారంగా? బయోకెమిక్ విధానంలో చాలాసార్లు వ్యాధి పేరు ముఖ్యం. ఉదాహరణకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనగానే ఫెర్రం ఫాస్ గుర్తొస్తుంది. కానీ క్లాసికల్ హోమియోపతిలో వ్యాధి పేరుకు పెద్ద విలువ లేదు. ఒకే జ్వరంతో బాధపడుతున్న 10 మందికి వాళ్ల విచిత్రమైన లక్షణాలను బట్టి 10 రకాల మందులు ఇవ్వచ్చు. ఇక్కడే మనం వ్యాధిని ట్రీట్ చేస్తాం, వ్యాధిని కాదు. దీనినే ఇండివిడ్యువలైజేషన్ అంటాం. అవి పనిచేసే లెవెల్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. టిష్యూ సాల్ట్స్ అనేవి ఒక బిల్డింగ్ కట్టడానికి కావలసిన ఇటుకలు, సిమెంట్ లాంటివి. అవి నేరుగా కణజాల స్థాయిలో, టిష్యూ లెవెల్లో బిల్డింగ్ బ్లాక్స్లా పనిచేస్తాయి. మరి క్లాసికల్ హోమియోపతి మందులు? అవి ఆ బిల్డింగ్ కట్టే ఇంజనీర్కిచ్చే బ్లూ ప్రింట్ లేదా సూచన లాంటివి. అవి నేరుగా నిర్మాణంలో పాల్గొనవు, కానీ లోపలున్న జీవశక్తిని ఉత్తేజపరిచి శరీరం తనను తాను బాగుచేసుకునేలా ప్రేరేపిస్తాయి. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం, పొటెన్సీ మరియు డోసేజ్. సరే, ఇప్పటిదాకా మనం సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. కానీ రోజువారీ ప్రాక్టీస్లో ఈ రెండు సిస్టమ్స్ని వేరుచేసే అతి ముఖ్యమైన అంశం ఇదే. ఈ తేడాను మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే క్లినికల్గా చాలా గందరగోళం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇక్కడ పొటెన్సీ స్కేల్స్ చూడండి. టిష్యూ సాల్ట్స్ ఎక్కువగా ఎక్స్ లేదా డెసిమల్ స్కేల్ని వాడతాయి. అంటే 3x, 6x, 12x లాంటివి. క్లాసికల్ హోమియోపతిలో మనం ఎక్కువగా సి లేదా సెంటిసిమల్ స్కేల్ వాడతాం. అంటే 30C, 200C, 1M లాంటివి. ఈ ఎక్స్ పొటెన్సీలు తక్కువగా పల్చన చేయబడినవి. వాటిలో ఇంకా మెటీరియల్ డోస్ ఉంటుంది.
కాని సి పొటెన్సీలు ఎంత ఎక్కువగా ఉంటే అంత డైనమిక్గా, అంత లోతుగా పనిచేస్తాయి. ఒకటి భౌతిక పదార్థంపై పనిచేస్తే మరొకటి శక్తి రూపంలో పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈ చార్ట్ చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ పొటెన్సీల ప్రభావం ఎక్కువగా భౌతిక శరీరం మీద, అంటే చాలా సూపర్ఫిషియల్ లెవెల్లో ఉంటుంది. అందుకే అవి పోషకాహార లోపాలకు అంత బాగా పనిచేస్తాయి. కాని సి పొటెన్సీలు, ముఖ్యంగా హై పొటెన్సీలు, ఆ ఉపరితలాన్ని దాటి మనసు, భావోద్వేగాలు ఇలాంటి ఎన్నో లోతైన స్థాయిలను ప్రభావితం చేయగల శక్తిని కలిగి ఉంటాయి. ఇక డోసేజ్ విషయానికొస్తే ఈ రెండు పద్ధతుల మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. బయోకెమిక్ విధానంలో లోపాన్ని భర్తీ చేయాలి కాబట్టి మనం ఆహారం తీసుకున్నట్టే మందును కూడా తరచుగా రోజుకు చాలాసార్లు రిపీట్ చేయాలి. కాని క్లాసికల్ హోమియోపతిలో మినిమం డోస్ అనేది ఒక మూలసూత్రం. జీవశక్తికి ఒక్కసారి చిన్న ప్రేరణ ఇచ్చి వదిలేయాలి, దాని పనది చేసుకుంటుంది. పదే పదే మందు ఇస్తూ దాని ప్రతిచర్యకు అంతరాయం కలిగించకూడదు. అందుకే ఒక్క డోస్ ఇచ్చి ఫలితం కోసం ఎదురుచూస్తారు. ఈ రిపిటేషన్ విధానాన్ని గమనిస్తే టిష్యూ సాల్ట్స్ ఒక కంటిన్యూయస్ సప్లై చైన్ లాంటివి. శరీరంలో ఆ లోపం సరిదిద్దే వరకు మందును అందిస్తూనే ఉండాలి. క్లాసికల్ హోమియోపతిలో దీనికి పూర్తి విరుద్ధంగా ఒకసారి డోస్ ఇచ్చాక వేచి చూసే కలను ప్రదర్శించాలి. ప్రాక్టీషనర్ మందు ప్రభావం వారాలపాటు, కొన్నిసార్లు నెలలపాటు ఎలా పనిచేస్తుందో చాలా ఓపికగా గమనిస్తారు. ఇది చాలా ముఖ్యమైన తేడా. మరి వీటినెక్కడ వాడాలి, ఎలా వాడాలి? చూడండి, టిష్యూ సాల్ట్స్ ముఖ్యంగా సపోర్టివ్ ట్రీట్మెంట్స్గా, పోషకాహార మద్దతుగా, ఇంకా జలుబు, జ్వరం, చిన్న చిన్న అక్యూట్ సమస్యల్లో అద్భుతంగా పనిచేస్తాయి. కానీ క్లాసికల్ హోమియోపతి పరిధి చాలా పెద్దది. అది ఎన్నో ఏళ్లుగా వేళ్లొనుకుపోయిన దీర్ఘకాలిక వ్యాధులను, ఇంకా చాలా సంక్లిష్టమైన మానసిక సమస్యలను కూడా పరిష్కరించగల ఒక సమగ్రమైన వైద్య వ్యవస్థ. సరే, ఇంతవరకు సిద్ధాంతాలు, పొటెన్సీలు అన్నీ చర్చించాం. బావుంది. ఇప్పుడు మనందరికీ కావాల్సిన అత్యంత ముఖ్యమైన మూడవ విభాగానికి వద్దాం. క్లినికల్ అప్లికేషన్. అంటే ఈ తేడాలన్నీ నిజమైన రోగుల విషయంలో, మన క్లినిక్లో ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తాయో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఒక సాధారణ జ్వరం కేసు తీసుకుందాం. టిష్యూ సాల్ట్ పద్ధతిలో జ్వరం, వాపు యొక్క మొదటి దశ అనగానే వెంటనే ఫెర్రంఫాస్ను ప్రతి గంటకు ఇస్తూ ఉంటారు. కానీ క్లాసికల్ పద్ధతిలో అలా కాదు. జ్వరం ఉంది సరే, కానీ ఆ వ్యక్తికి దాహం ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, అశాంతిగా ఉన్నాడా, ప్రశాంతంగా ఉన్నాడా, ఇలాంటి లక్షణాల ఆధారంగా బెల్లడోనా ఇవ్వాలా, ఆర్సెనికం ఇవ్వాలా అని ఆలోచించి ఒకే ఒక్క డోస్ ఇస్తారు. ఇప్పుడు ఆర్థరైటిస్ లాంటి యొక్క క్రానిక్ ప్రాబ్లం తీసుకుంటే ఈ తేడా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ టిష్యూ సాల్ట్ అయిన కాల్కేరియా ఫాజ్ ఎముకలకు పోషక మద్దతిస్తుంది, అంటే దానిదొక సహాయక పాత్ర. కానీ క్లాసికల్ రెమెడీ అయిన రస్టాక్స్ లేదా బ్రయోనియా లాంటివి అలా కాదు. కదిలితే నొప్పి తగ్గుతోందా లేదా కదలకుండా ఉంటే బాగుందా అనే మోడాలిటీ సాధారంగా సెలెక్ట్ చేసి ఆ వ్యాధి యొక్క మూల కారణాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాయి. ఒకటి మద్దతైతే మరొకటి మూల చికిత్స. ఇక్కడ చాలామందికొచ్చే ఒక పెద్ద సందేహం, మరి బయోకెమిస్ట్రీ హోమియోపతిలో భాగమేనా అని. ఎందుకంటే రెండింటిలోనూ ట్రిచ్యురేషన్ పద్ధతిలో మందులు తయారుచేస్తారు కదా అని. కాని దీనికి సమాధానం చాలా స్పష్టంగా ఉంది. సాక్షాత్తు డాక్టర్ షుస్లరే తన విధానాన్ని హోమియోపతి నుండి పూర్తిగా వేరైన ఒక స్వతంత్రమైన వ్యవస్థగా ప్రకటించారు. ఇది హోమియోపతి కాదు అని ఆయనే తేల్చి చెప్పారు. కాబట్టి మనం ఈ విశ్లేషణ నుండి అర్థం చేసుకోవాల్సిన చివరి బలమైన ముగింపు ఏమిటంటే, టిష్యూ సాల్ట్స్ మరియు క్లాసికల్ హోమియోపతి రెండంటి పాత్రలు వేర్వేరు. సరైన అవగాహనతో ఉపయోగిస్తే అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చు. ఒకటి మరొకదానికి ప్రత్యామ్నాయం కాదు, కాని క్లాసికల్ హోమియోపతి చికిత్సలో ఇవి అద్భుతమైన సహాయకులుగా పనిచేస్తాయి. రెండింటికీ వాటి స్థానం, వాటి విలువ ఉన్నాయి. తెలుగు హోమియోపతి గురుకులంలో ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు. మరొక ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ వాసుదేవా.